అయ్యో భగవంతుడా, నేనెంత చెప్పినా నమ్మట్లేదేంటి? ఈ ఇల్లు అమ్మకానికి ఉందని నువ్వన్నా చెప్పమ్మా లక్ష్మి. ఒక్క నిమిషం, మీకు లక్ష్మి పేరు ఎలా తెలుసు? త్రిపుర ఒట్టి పేరేంటే వివరాలు మొత్తం తెలుసుకొని వచ్చుంటాడు. అయినా ఇలాంటి వాళ్ళు కమిషన్ కోసం ఎంతకైనా దిగజారుతారు. చూడు లక్ష్మి, మీ ఇల్లు అమ్మకానికి వచ్చిందని మాతో అబద్ధం చెప్పి మా దగ్గర కమిషన్ కొట్టేయాలని అద్దెకారు తీసుకొని మరీ వచ్చాడు. వాడి మొహం మీద కొట్టినట్టు చెప్పు తల్లి, నిజమేంటో చెప్పు. బ్రోకర్ చెప్పింది నిజమే అమ్మా, నిజమే అమ్మా, నిజమే. ఈ ఇల్లు అమ్మకానికి పెట్టారు. అవునమ్మా, లక్ష్మి వాళ్ళది సొంతిల్లు కాదు, అద్దిల్లు. ఆ ఇంటి ఓనరు ఈ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు. అందుకే పేపర్లో యాడ్ ఇచ్చారు. ఆయన చెప్పిన దాంట్లో అక్షరం కూడా తప్పులేదు, అన్నీ నిజాలే. అయితే అబద్ధం చెప్పింది ఎవరంటావ్? లక్ష్మి, ఇప్పుడు హరి చెప్పింది అబద్ధం కదూ? నాకు తెలుసమ్మా, నేను ఈ బ్రోకర్తో గొడవ పెట్టుకుంటానని వాడు నాతో అబద్ధం చెప్తున్నాడు కదా. అబద్ధం అని చెప్పమ్మా, లేదంటే నేను ఈ విషయాన్ని తట్టుకోలేను. చెప్పు లక్ష్మి, హరి చెప్పిందంతా అబద్ధం అని చెప్పు లక్ష్మి. లక్ష్మి, ఏంటమ్మా, ఏంటి మౌనంగా ఉన్నావు? చెప్పు, ఈ ఇల్లు మీదని చెప్పు. మీరు అమ్మటం లేదని చెప్పు. హరి చెప్పింది అబద్ధం అని చెప్పు లక్ష్మి, చెప్పు. ఇది మా సొంతిల్లు కాదు దయ. మేము ఈ ఇంట్లో అద్దెకుంటున్నాం. ఆయన చెప్పిందంతా కరెక్టే. అంటే ఇన్నాళ్ళు చెప్పిందంతా అబద్ధమేనా? ఇది మీ సొంతిల్లు కాకపోయినా మీ నాన్న కట్టించాడని అబద్ధం చెప్పి నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్నావా? ఎంత మోసం! మమ్మల్ని ఇంత ఈజీగా ఎలా మోసం చేశారు? అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా మీకు? ఎక్కడ మీ అమ్మ? ఈ నాటకానికంతటికీ సూత్రధారి. పిలవండి ఆవిడ్ని. మాలాంటి అమాయకమైన వెల్ సెటిల్డ్ ఫ్యామిలీని చూసి వాళ్ళలో వేసుకోవడమేగా మీ పని. పిలు మీ అమ్మని. సుమిత్ర గారు రండి బయటికి. ఏమంటావు సుమిత్ర గారు? రండి, ఇప్పుడు దాక్కొని ప్రయోజనం లేదు. త్వరగా రండి. వదినా, మీరెప్పుడొచ్చారు? వదినేంటి వదిన? ఇలా మోసం చేసి పెళ్లి చేసిందే కాకుండా మళ్ళీ ఏ ధైర్యంతో వరసలు పెట్టి పిలుస్తున్నారు? మమ్మల్ని ఇంత మోసం చేశారు, మిమ్మల్ని అస్సలు క్షమించకూడదు.
ఇల్లు ఎప్పుడు కట్టించారు అని అడిగితే మా ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు కట్టించారని ఎంత ఈజీగా అబద్ధం చెప్పారు. ఎందుకంటే అడగడానికి మీ ఆయన లేడనే ధైర్యంతోనే కదా ఇలా చేశారు. ఇదంతా మీ ఆయన పై నుంచి చూసి మిమ్మల్ని ఎంతలా అసహ్యించుకుంటారో తెలుసా? ఆఖరికి స్వర్గస్థులైన వారిని కూడా మీ మోసంలో భాగం చేసేసుకున్నారు. అసలు మీరు మనుషులేనా? ఇంకా ఏవే మోసం చేశారో అవన్నీ చెప్పండి. ఇలా పదే పదే నిజాలు తెలుస్తూ పోతే మేమీ బాధలు పడలేం. పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి మా అమ్మకి చెప్తూనే ఉన్నాను, ఇక్కడేదో తేడాగా ఉంది, అన్ని విషయాలు కనుక్కొని పెళ్లి చేద్దామమ్మా అని. నా మాట వింటేనే కదా ఇప్పుడు చూసావా అమ్మా నిజం బయటపడిపోయింది. ప్లీజ్ అమ్మా, మమ్మల్ని అపార్థం చేసుకోకండి. ముందు ఇంట్లోకి రండి, కూర్చుని మాట్లాడుకుందాం. ఇంటి ముందు మీ అబద్ధాలన్నీ భోగి మంటల్లా తగలబడిపోతుంటే వాటి మీద ఇప్పుడు నీళ్లు చల్లాలని చూస్తున్నారా? ఒక్కసారి మోసపోయామని మళ్ళీ మళ్ళీ మీకు అవకాశం ఇస్తామనుకుంటున్నారా? ఇలా సైలెంట్ గా ఉంటే కుదరదు. ఇప్పుడేం చేయాలో చెప్పండి. నా తమ్ముణ్ణి మోసం చేసి పెళ్లి చేసుకుంది కదా నీ కూతురు, తనకి ఎలాంటి శిక్ష వేయాలి? ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారనే భయం కాని భక్తి కాని ఉన్నాయా అసలు మీకు? లేదంటే వాళ్ళిద్దరికి కూడా మా తమ్ముళ్ళంటి బకరాన్ని చూసి పెళ్లి చేసుకోమని ట్రైనింగ్ ఇస్తున్నావా? మీ ప్లాన్ ఫెయిల్ అయితే ఎంత నీచానికైనా దిగజారుతారు కదా మీరు. ఇక చాలా ఆపక్క, ఇక చాలా ఆపక్క, చాలా ఆపక్క. దయచేసి ఇంకేం మాట్లాడుకో. అమ్మా, ముందు మనందరం ఇంటికి వెళ్దాం. ఏం జరిగిందో ఏంటో నేను నీకు తర్వాత అర్థమయ్యేలా చెప్తాను. విని అర్థం చేసుకునే శక్తి ఆవిడకి ఎక్కడుంది సార్? ఈ ఇల్లు అమ్ముతున్నారని నేను ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. ఏంటి మేడం, ఇప్పుడైనా నా మాట నమ్ముతారా? ఏంటి నాన్న మీరు చేస్తుంది? గిన్నె మాడిపోతున్నా చూడట్లేదా? ఫోన్లో అలా మునిగిపోయారేంటి? మేము చిన్నప్పుడు ఫోన్ చూడొద్దని మమ్మల్ని తిట్టేవారు, ఇప్పుడు మాకంటే ఎక్కువ మీరే ఫోన్ చూస్తున్నారు. పేరెంట్స్ వయసు అయ్యే కొద్దీ చిన్నపిల్లల మారుతారనేది నిజమే అనుకుంటా. చూడండి ఇప్పుడు గిన్నె ఎలా మాడిపోయిందో. ఇప్పుడు దీన్ని కడగడం ఎంత కష్టమో మీకు తెలుసా? అమ్మేమో నన్నే కడగమంటుంది. ఇదంతా మీ నెగ్లిజెన్సీ వల్లే కదా. చేసిందంతా చేసి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారా? అసలు ఫోన్లో ఏం చూస్తున్నారు? మళ్ళీ ఆ వేస్ట్ గేమ్ ని స్టార్ట్ చేశారా? ఇదే విషయం అమ్మతో చెప్తే పెద్ద గొడవ చేస్తుంది తెలుసా? ముందే అమ్మ మిమ్మల్ని తిట్టడానికి కారణాలు వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడు మీ అంతటి మీరే ఇరుక్కున్నారు. వేడిగా ఉంటుంది, చేయి కాలుతుందని తెలీదా మీకు? ఈ మాత్రం తెలియకపోతే ఎలా నాన్న? పక్కకి రండి, నేను తీస్తాను గాని. సింధు, తొందరగా క్లీన్ చేయొచ్చా? ఎందుకు? ఏం లేదు, మీ అమ్మ వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళారు. మీ అమ్మ వచ్చేలోపు గిన్నె క్లీన్ చేస్తే బతికిపోతాను. లేదంటే అంతే, తల కిందికి కాళ్ళు పైకి చేస్తుంది. భయపడకండి నాన్న, ఇదంతా నేను క్లీన్ చేస్తాను. కానీ నేను ఎప్పుడైనా హెల్ప్ అడిగితే మీరు కాదనకూడదు, ఓకేనా? సరేనమ్మా, ఇదిగో ఈ గండం నుంచి గట్టెక్కించమ్మా, నీకోసం నేను ఏమైనా చేస్తాను. సరే సరే. అమ్మా సింధు,
ప్రాబ్లం ఏం లేదు కదా. మొత్తం క్లీన్ చేస్తున్నాను కదా నాన్న, ప్రాబ్లం ఎందుకుంటుంది? అది కాదమ్మా, పాలు మాడిపోవడం అనేది మంచి శకునం కాదని విన్నాను. ఇంట్లో ఇబ్బందులు గాని సంసారంలో ఒడిదుడుకులనే వచ్చే ముందు ఇలా జరుగుతుందని చెప్తుంటారు. ఎందుకో మనసుకు ఆందోళన కలుగుతుంది. ఇది మంచి శకునం కాదమ్మా, అదే భయంగా ఉంది. అవునవును, మీరు భయపడాల్సిందే. పాలు మాడిపోయేలా చేసి గిన్నెలు పాడైపోయేలా చేశారని తెలిస్తే మీకు ప్రాబ్లం స్టార్ట్ అయినట్టే నాన్నోయ్. కవర్ని చూసి బుక్ ని అంచనా వేయకూడదు అంటారు. అది నిజం. మీకంత తెలివితేటలు ఎక్కడివిలే అనుకున్నాను. ఆహాహాహా, ఏం నటించారు. మిమ్మల్ని గనక సినిమాల్లోకి తీసుకుంటే మీ యాక్టింగ్ చూసి జనాలు పిచ్చెక్కిపోతారనుకోండి. హ, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ తెలుసా మీద అసలు? బాబా. పాపం ఏదో మీ ఆయన కూడా లేరు, పిల్లల్ని కాస్త పద్ధతిగా పెంచుంటావని నమ్మి మా అమ్మ పెద్ద మనసు చేసుకుని మీ సంబంధం ఒప్పుకుంటే మరి ఇంతలా మోసం చేస్తారా? ఎన్ని రోజులుగా ఇలా మా వెనక అబద్ధాలు చెప్తూ వచ్చారో చెప్పండి. ప్లీజ్ అక్క, దయచేసి నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? నిజానికి ఇందులో వాళ్ళ తప్పేం లేదక్క. నిజాలు తెలుసుకోకుండా వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. ఇంత జరిగాక ఇంకా సైలెంట్ గా ఎలా ఉంటాంరా? నువ్వు కూడా వాళ్ళతో కలిసి అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావు. ఏంటి, వీళ్ళ ఇంటి మీద ఇంకా 2 ఫ్లోర్లు కట్టిస్తున్నారా? ఇలా చెప్పడానికి నీకు కూడా ట్రైనింగ్ ఇచ్చారా? వీళ్ళంతా చీప్ మనుషులు హరి. అయినా నువ్వెందుకురా మాకు ఇన్ని రోజులు నిజం చెప్పలేదు? పైన ఫ్లోర్స్ కడుతున్నారని వీళ్ళతో కలిసి నువ్వెలా అబద్ధం చెప్పావు అసలు? అక్క, ఈ ఇల్లు అమ్మేస్తున్నారని వాళ్ళకి వేరే ఇల్లు అద్దె కోసం చూడడానికి వెళ్ళాం. నిజం చెప్తే మీరెక్కడ బాధపడతారోనని అబద్ధం చెప్పాను. అయ్యో, విన్నావా అమ్మా? వీడు మనకే అబద్ధాలు చెప్పేలా ఎలా మార్చేశారో? నీకిప్పటికైనా అర్థమైందా? వీళ్ళు మామూలు మనుషులు కాదు, పెద్ద డ్రామా కంపెనీ వాళ్ళని. ఒరే హరి, ఇంకా ఏవైనా అబద్ధాలు చెప్పి నీ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నారా? అలాంటిదేమైనా ఉంటే ఇప్పుడే చెప్పరా, అన్నీ ఈ రోజే తేలిపోవాలి. వదిన గారు, దయచేసి లోపలికి రండి. ఏమన్నా కూర్చుని మాట్లాడుకుందాం. ఇలా బయట మాట్లాడుకోవటం మంచిది కాదు. ప్లీజ్ వదిన గారు, అర్థం చేసుకోండి. మేము ఎక్కడికి రాము. ఈరోజు అందరికీ నిజం తెలియాలి. వాళ్ళకేం అబద్ధాలు చెప్పి మ్యానిపులేట్ చేశారో ఎవరికి తెలుసు? ఈ రోజే మీ బండారమంతా బయటపడిపోవాలి. ప్లీజ్ వదిన, ఇక్కడ సీన్ క్రియేట్ చేయకండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను అన్ని మీకు లోపల చెప్తాను, పదండి. ఇంత జరిగా కూడా ఇంకా మేం మీ ఇంట్లోకి వస్తామని ఎలా అనుకుంటున్నారు? ఏమున్నా ఇక్కడే తేలిపోవాలి. అరే, నువ్వేంటమ్మా అలా సైలెంట్ గా ఉన్నావు? వీళ్ళు చేసిన మోసం గురించి తెలిసా కూడా అసలు ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు? ఎందుకు ఇలా చేశావని గట్టిగా అడుగమ్మా. చూడండి, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. మీ కారులో నన్ను కొంచెం మా ఇంటి దగ్గర దింపేయండి. ఆ డబ్బులు నేనే మీకు ఇచ్చేస్తాను.
అమ్మా అత్తయ్య శ్రీరామ నీ నామెంతో రుచిరా. మా అబ్బాయి నా కోసం ఏం చేసినా చేయకపోయినా ఈ ఇయర్ ఫోన్స్ కొనిచ్చి మాత్రం మంచి పని చేశాడు. ఇవి చెవులో పెట్టుకుంటే చాలు, బయట ప్రపంచమే మర్చిపోతాను. ఇలాంటిదొకటుంటే చాలు, ప్రశాంతంగా పాటలు వింటూ బ్రతికేయొచ్చు. అయ్యో ఏమైంది? ఎక్కడికి పరిగెడుతున్నారు? అయ్యో నువ్విక్కడే ఉన్నావా? నీకు ఈ విషయం తెలీదా? అక్కడ సుమిత్ర ఇంట్లో గొడవ జరుగుతోంది. వాళ్ళ బంధువులే వచ్చి సుమిత్ర వాళ్ళని తిడుతున్నారంట. ఎదురింటి యశోద సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందుకే పనొదిలేసి గొడవ చూడ్డానికి వెళ్తున్నాం. తిడుతున్నారా? అది కూడా బియ్యంకులా? ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతుంది. భగవంతుడా, నిజం నిప్పు లాంటిదని మరోసారి నిరూపించావు కదయ్యా. ఆ నిప్పు బయటపడి లక్ష్మీ కాపురం కూలిపోకముందే నేనక్కడికెళ్ళాలి. అమ్మా అమ్మమ్మ నేను చెప్పేది వినమ్మా. అమ్మా అమ్మమ్మ అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా అత్తయ్య ఏంటండి ఇది? ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతుంది. అత్తయ్య కోపంగా వెళ్లారు. ఇప్పుడు ఏం చేయాలి? చేయడానికి ఏముంది లక్ష్మి, నేను చేసిన తప్పుకి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోవాలి. ఒక్క నిమిషం లక్ష్మి, నేను బైక్ తీసుకొస్తాను. హరి, ఎక్కడికెళ్తున్నావు? ఈ మోసగాళ్లతో ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. నన్ను కూడా తీసుకెళ్ళు. హరి, హరి. లక్ష్మి కొంచెం గట్టిగా పట్టుకోండి, స్పీడ్గా వెళ్దాం. అత్తయ్య అమ్మా ఆగమ్మా. అత్తయ్య అమ్మా అత్తయ్య ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య. అమ్మ ఒకసారి ఆపమని చెప్పమ్మా ప్లీజ్. ఆ డ్రైవర్ ఆపమని చెప్పండి. భయ్యా అమ్మయ్యా, మొత్తానికి స్మెల్ పోయేలా చేశాం నాన్న. లేదంటే ఈరోజు మన పని అయిపోయేది. అమ్మ బారి నుండి నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. ఇగో అప్పటి నుంచి విసనకరతో వీస్తున్నాను కాబట్టి స్మెల్ పోయింది, లేకపోతే చాలా కష్టం అయ్యేది. అందుకే అంటారు ఏ హెల్ప్ కూడా ఫ్రీగా చేయకూడదని. ఒకవేళ చేసినా కూడా ఆ హెల్ప్ కి విలువ అనేది ఉండదు. అయితే ఒక 5 రూపాయలు ఇస్తాను, ఒక కప్పు కాఫీ పెట్టిస్తావా? మీ 5 రూపాయలు మీ దగ్గరే పెట్టుకోండి. ఆ అమౌంట్ కి నేను కాఫీ కాదు కదా మంచినీళ్ళు కూడా ఇవ్వను. ప్లీజ్ సింధు ప్లీజ్. చూడు సింధు, ఇప్పుడు గనక నువ్వు కాఫీ తీసుకురాకపోతే అగ్నివర్షం కురవాలని శపిస్తాను. ఏంటి అగ్నివర్షమా? అంటే ఆకాశం నుండి నిప్పురవ్వలు రాలిపడ్డమా? అగ్ని కాదు కదా, నిప్పు లాంటి మనుషులు ఎవ్వరొచ్చినా సరే నేను కాఫీ చెయ్యను అంతే.
భద్రావతి ఏమైంది? అమ్మా నిన్నే అడిగేది ఏమైంది? అమ్మా ఒకసారి నా మాట వినమ్మా ప్లీజ్ అమ్మా, అత్తయ్య. చెప్పేది వినమ్మా. మీ వల్ల ఇంకా మేమేమేం చూడాల్సి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. ఆటో ఇలా రా. నేను చెప్పిన చోటుకు వెళ్ళండి. ఇంత మోసం చేస్తారనుకోలేదు. మొత్తానికి నిజం బయటపడింది కదా. మా అమ్మ అయితే ఆ లక్ష్మి అపరంజి బొమ్మ బంగారం అని. ఈ లక్ష్మి విషయంలో ఇంకోసారి మోసపోయామనిపిస్తుంది. ఇది కూడా నిజమో అబద్ధమో తేలిపోవాలి.